నమస్కారం అందరికి వెల్కమ్ టు విల్సన్ అగ్రిసైన్స్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరప సాగు చేసే రైతులారా, పంట బాగుండాలంటే ముందు నేల ఆరోగ్యవంతంగా ఉండడం చాలా అవసరం. ఖర్చు పెట్టి మరి మంచి నారును కొంటారు, ఖరీదైన కెమికల్స్ వాడతారు, డ్రిప్ మాల్చింగ్ వంటి పద్ధతులు కూడా పాటిస్తారు. కానీ భూమిని మాత్రం సరిగ్గా సిద్ధం చేయరు. మొక్క ఆరోగ్యం అనేది వేర్లపైనే ఆధారపడి ఉంటుంది. అసలు భూమి తయారీ ఎందుకు ముఖ్యమో తెలుసా? భూమిలో గాలి, నీరు, సూక్ష్మజీవులు సరిగ్గా లేకపోయినా, నేల గట్టిగా ఉన్నా మొక్క మంచి రకమైన ఆశించిన దిగుబడి రాదు. దీని వల్ల పూత రాలడం, కాయల సంఖ్య తగ్గడం, నారు నాటిన 10 నుంచి 15 రోజులలోపే చావు మొక్కలు ఏర్పడడం వంటి సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్యలకు పంట ఎదిగే సమయంలో ఎన్ని మందులు కొట్టినా, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు. అదే భూమి తయారు చేసుకునే సమయంలోనే జాగ్రత్తలు తీసుకుంటే మొక్క బలంగా ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. అందుకే నారు నాటే ముందు భూమిని చాలా జాగ్రత్తగా తయారు చేయాలి. అసలు మొదటి దుక్కి ఎప్పుడు చేయాలో చూద్దాం. నారు నాటే ముందు అంటే సుమారు 30 నుంచి 40 రోజుల ముందు మొదటి దుక్కి వేయాలి. సాధ్యమైనంత వరకు లోతుగా దున్నాలి. సుమారు 1 అడుగు లోతు వరకు దుక్కి చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల నేల గట్టితనం పోతుంది. అలానే పాత పంట వేర్లు ఉన్న కలుపు మొక్కలున్న నేలలో కలిసిపోతాయి. ఈ దుక్కి చేసిన తర్వాత కనీసం 5 నుంచి 7 రోజుల వరకు ఎండలో వదిలేయాలి. దీనితో నేలలో ఉన్న హానికరమైన ఫంగస్, బ్యాక్టీరియా, పురుగు దశల వంటివి చనిపోతాయి. పశువుల ఎరువును ఎప్పుడు వేయాలో చూద్దాం. పశువుల ఎరువుని మొదటి దుక్కి చేసిన తర్వాత వేయాలి. ఎరువు అనేది నేలలో సేంద్రియ కార్బన్ ను మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవుల్ని పెంచుతుంది. చాలా మంది రైతులు బయోలాజికల్ ప్రొడక్ట్స్ కొంటున్నారు, కానీ ఎప్పుడు ఎలా వేయాలో చాలా మందికి తెలియదు. వీటిని ప్రకృతిలో సహజంగా లభించే ఉపయోగకరమైన బ్యాక్టీరియా, ఫంగస్, ఆల్గే, ఈస్ట్ వంటి సూక్ష్మజీవుల నుంచి తయారు చేస్తారు. ఇవి ఉపయోగించడం వల్ల మనుషులకు గాని, మూగ జీవాలకు గాని ఎటువంటి ప్రమాదం ఉండదు. సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇవి ఉపయోగకరమైన బ్యాక్టీరియా. ఇవి నేలలో ఉన్న వ్యాధుల్ని కలిగించే బ్యాక్టీరియాని తగ్గించడంలో, మొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వీటిని బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో కలిపి వేసుకోవచ్చు. బయోలాజికల్ ప్రొడక్ట్స్ ని ఎండలో చల్లవద్దు. కెమికల్ ఫంగిసైడ్స్, ఫర్టిలైజర్స్ తో కలిపి వేయకూడదు. పొడి నేలలో వేయవద్దు. రెండో దుక్కి వేసే ముందు 1 ఎకరాకి సుమారు 90 కేజీల FIM, 4 కేజీల ట్రైకోడర్మా, 2 కేజీల స్యూడోమోనాస్ ను కలిపి పొలంలో వేసుకోవాలి. వేసిన 5 రోజుల తర్వాత రెండో దుక్కి చేసుకోవడం వల్ల పశువుల ఎరువు, బయోలాజికల్ ప్రొడక్ట్స్ భూమిలో బాగా కలుస్తాయి. బయోలాజికల్స్ అనేవి మనకు తక్కువ ధరల్లోనే దొరుకుతాయి. దగ్గరలో ఉన్న వ్యవసాయ కళాశాలలో కానీ, కేవీకేలలో కానీ అందుబాటులో ఉంటాయి. ట్రైకోడర్మాకు సుమారు కేజీకి 100 రూపాయలు, స్యూడోమోనాస్ కి 150 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. చాలా మంది రైతులు అడిగే ప్రశ్న, DAP ఎప్పుడు వేయాలి? DAP నేలలో కలిసి వేర్ల నుండి మొక్క కందడానికి నెల రోజుల సమయం పడుతుంది. కాబట్టి మొక్క నాటిన తర్వాత వేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. అదే ఆఖరి దుక్కి సమయంలో వేసుకుంటే నేలలో కలిసి మొక్క పూత, కాయ దశలో ఉన్న సమయానికి సరిగ్గా అందుతుంది. అలాగే యూరియా నేలలో వేసిన వెంటనే ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆఖరి దుక్కిలో వేసిన ఎటువంటి ఉపయోగం ఉండదు. ఆఖరి దుక్కి చేసుకునే ముందు DAP 1 ఎకరాకు 1 బ్యాగ్ వేసుకొని రోటావేటర్ తో దుక్కి చేసుకోవాలి. చివరి దుక్కిలో DAP తో పాటు సూక్ష్మ పోషకాలని కూడా వేసుకోవచ్చు. సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఆకులు చిన్నగా మరియు పసుపు రంగులోకి మారడం, పూత, కాత రాలడం వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించుకోవడానికి 1 ఎకరాకు జింక్ సల్ఫేట్ 10 కిలోలు, బోరాన్ 2 నుంచి 3 కిలోలు, ఇనిషియల్ సల్ఫేట్ 10 కిలోలు, సల్ఫర్ గ్రాన్యూల్స్ 3 నుంచి 5 కిలోల వరకు పొలంలో వేసుకోవచ్చు. ఈ పోషకాలు నేలలో నెమ్మదిగా కరుగుతూ మొక్క నాటిన వెంటనే వేర్లు బలంగా తయారవడానికి సహాయపడతాయి. అందుకే వీటిని చివరి దుక్కిలో వేయడం చాలా మంచిది. విడిగా పోషకాలను వేసుకోలేని వారు పంటకు కావాల్సిన పోషకాలు అందించే కిట్లు అందుబాటులో ఉంటాయి. ఉదాహరణకు కావేరి మైక్రోటిక్ సాయిల్ కిట్ అనేది పంటలకు కావాల్సిన సూక్ష్మ మరియు మాధ్యమిక పోషకాలను అందించే ఒక సమగ్ర పోషక నిర్వహణ పరిష్కారం. దీని ద్వారా పంటకు ప్రధాన మరియు మాధ్యమిక పోషకాలతో పాటు హ్యూమిక్ మరియు పల్విక్ యాసిడ్స్ పంటకు అందుతాయి. ఇలా నేలని ఆరోగ్యంగా తయారు చేసుకోవడం వల్ల ఆరోగ్యమైన పంట లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం విల్సన్ అగ్రిసైన్స్ ఛానల్ ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.